తల్లి కడుపులో గర్భవాస క్లేశం అనుభవించాలి. ఆయనక అవసరం లేకపోయినా నరుల ఖ్యాతి నిలబెట్టడానికి ఆ యుగం యొక్క ధర్మాన్ని అనుసరించి 12 నెలల పాటు కౌసల్యా గర్భవాసం చేసి తల కిందకి పెట్టి కాళ్ళు పైకి పెట్టి కటిక చీకట్లో తన మలమూత్రములలోంచి పుట్టినటువంటి సూక్ష్మమైనటువంటి క్రిములు తన కోమలమైన శరీరాన్ని కొరికేస్తుంటే గర్భస్థ నరకాన్ని అనుభవించి బయటికొచ్చి మనుష్యుడిగా 16 అణాల మనుష్యుడిగా నిలబడి మనుష్యుని యొక్క కీర్తిని దశ దిశల చాటినటువంటి అవతారం రామావతారం. అందుకే తతశ్చ ద్వాదశే మాసే చైత్రే నవమికే తిథౌ నక్షత్రేదితి దైవత్యే సూచ్ఛ సంస్థేషు పంచషు గ్రహేషు కర్కటే లగ్నే వక్పతాం విద్యునా సహ ప్రోద్యమానే జగన్నాథం సర్వలోక నమస్కృతం అంటారు మహర్షి. సర్వలోకముల చేత నమస్కరింపబడవలసినటువంటి జగన్నాథుడైనటువంటి శ్రీ మహావిష్ణువు 12 నెలలు కౌసల్యా గర్భవాసం చేసిన తరువాత చైత్రమాసంలో శుక్లపక్షంలో నవమి తిథి నాడు మధ్యాహ్నం వేళ అవతార స్వీకారం చేసి ఈ భూమి మీదకి వచ్చాడు. నరుడిగా రాముడు